హాయ్, మనం భద్రాచలంలో ఉండే శ్రీ ద్వాదశి జ్యోతిర్లింగ క్షేత్రం సహస్రలింగం నర్సాపురం చిన్న అరుణాచలం దగ్గరికి వచ్చాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మలేషియాలో ఉండే కుమారస్వామి ఉన్నాడు ఇక్కడ. అలాగే లోపలికి వెళ్ళి చూద్దాం ఏమున్నాయా. సంపత్ గణపతి దర్శనం చేసుకుందాం కదా. నేను మొన్న చూసి ఇక్కడన్నీ ఇంకా రాబోయే కాలంలో లింగ ప్రతిష్ఠ చేసుకుంటాం. చూసా, కరెక్ట్. నేను చూడకుండానే చెప్పా. 1008 బ్రహ్మసూత్ర లింగాల ప్రతిష్ఠ ప్రాంతం అన్నమాట. టోటల్ ఈ ఏరియా అంతా 1000 లింగాలు పెట్టేస్తారు. రమణ మహర్షి, భగవాన్ రమణ మహర్షి. గణపతి సప్త మాతృకులు, గణపతి యొక్క తల్లులండి సార్. గణపతి సప్త మాతృకులు అంటే గణపతి వాళ్ళ యొక్క మదర్ బ్రహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, చాముండి, ఇంద్రాణి. గణపతి యొక్క మదర్స్. లింగం తపస్లింగం అనమాట. అది తపస్లింగమా, పాదలింగం అంట. పాదలింగం. ఓకే, అంటే లింగానికి పాదాలు ఉండవు. జనరల్గా పాదాలు ఉండి ఇక్కడ పాదం ఉంది. ఇదేంటో చెప్తారా మీరు? ఇదే ముక్కోట ఉత్తర ద్వార దర్శనం. శివ ముక్కోటి. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ. ఓం గం గణపతి నమః. ఉత్తర ద్వార దర్శనం శివుడిదండి ఇది. అక్కడ మనం వెంకటేశ్వర స్వామి విన్నాం కదా. పంచముఖ అరుణాచలేశ్వరు, వామదేవ ముఖం, తత్పురుష ముఖం, తత్పురుష ముఖం, తత్పురుష ముఖం. ఇది సజ్జోతాముఖం, సజ్జోజాత. ఇదేమన్నారు? అగో పంచముఖ అరుణాచలేశ్వరుడు ఒక ముఖం పైన ఉంది, పైన చూస్తుంది అనమాట. జటాజూటంలో కదా వచ్చింది గంగ. అదే ఆవిడ చాలా లీస్ట్ గా మన ఎవరో కోటేశ్వర గారు చెప్తారు. ఆవిడ అనుకుందట ఈయన ఇలాంటి వాడు ఒక్క దూకు మొత్తం ఆయన చెదిరిపోద్ది అనుకుందట. మీరు అంత పెద్ద పార్వతి కనిపిస్తే పార్వతి గురించి మాట్లాడకుండా గంగ గురించి మాట్లాడతారేంటి మీరు? శివుడు, పార్వతి, గంగ, త్రిశూలం. వెనక అర్థం ఉంది కాబట్టి వెనక కూడా మనకు వాళ్ళ జడలు అన్నీ నీట్గా కనిపిస్తున్నాయి. అది సంగతి. ఇది అర్ధనారీశ్వర లింగం. నాగరాజు ప్రభు ఉన్నాడు వెనక. ఇది కార్తీక దీపంకి పైకి ఇచ్చేది. ఈశాన్య లింగం, ఈశాన్య లింగం. ఇంకోటి అమ్మవారికి శ్రీ లింగోద్యానమూర్తి. ఇది శ్రీచక్ర శివలింగం. శ్రీచక్రం ఆకారంలో ఉండే శివలింగం. ఇక్కడ నాగరాజ ప్రభు ఉన్నాడు, అక్కడ అమ్మవారు ఉన్నారు, శివుడు, పార్వతి, మృత్యుంజయ స్వామి, ఇక్కడ వీరభద్రుడు.
చెక్క చెక్క విత్ లక్కతో వేస్తారు. ఉత్తి చెక్క కూడా కాదు, లక్క కూడా పోస్తారు. డైరెక్ట్ చెక్క అయితే ఇప్పుడు మన సీతమ్మ నారసీర అని పర్ణశాలకు వచ్చాం. పర్ణశాల విశేషాలను చూసుకొని బయలుదేరుతాం. ఇప్పుడు సీతమ్మ వారి నారసీర చూసి మనం పర్ణశాలకు వచ్చాము. పర్ణశాల దగ్గరికి వచ్చాము. ఈ పర్ణశాల దగ్గర చూడటానికి వెరైటీగా పోతాయా? ఈ పర్ణశాలలో ఎంత పెద్ద మర్రి చెట్టు చూడండి. దీనికోసం కాంపౌండ్ వాల్ కట్టినట్టున్నారు. కాంపౌండ్ వాల్ దాటి మొత్తం చెట్టు బయట ఉంది. కాంపౌండ్ వాల్లో వేరుంది స్టార్టింగ్. జయ సీతారాముల పర్ణశాల. ఇదే సీతారాముల పర్ణశాల. శ్రీ ఆంజనేయ స్వామి. ఇదే మన గోదావరి తీరం. గోదావరి తీరాన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం పర్ణశాల శ్రీ భద్రాద్రి దివ్యశక్తుల యొక్క అనుబంధ ఆలయం. ఇది అదిగో గోదావరి, ఇదిగో ఆంజనేయ స్వామి, ఇదిగో పర్ణశాల. ఇదే మన గోదావరి ఒడ్డున పర్ణశాల ఉంది. ఇక్కడికి వచ్చాం. పర్ణశాలలో రాముని దర్శనం చేసుకున్నాం. ఇదే గోదావరి నదీ తీరం. గోదావరి నదీ తీరం ఒడ్డున ఇక్కడ ఉండి ఈ పర్ణశాలను దర్శనం చేసుకొని ఇప్పుడు భద్రాచలం ట్రిప్లో ఇది లాస్ట్ లెగ్. పర్ణశాల చూసుకొని బ్యాక్ వెళ్ళిపోతాం రూమ్కి వెళ్ళిపోయి 10:30కి ట్రైన్ టు గో బ్యాక్ టు సెకండ్రాబాద్. సో హాయిగా జరిగింది ఈరోజు. గుడిలో అందరి ఎదురుగా అందరూ ఒక 400 మంది సింగర్స్ కలిసి రామదాసు నవరత్న కిరీటాలు కీర్తనలు పాడాం. తర్వాత దేవుడు దర్శనం చేసుకున్నాం. తర్వాత అక్కడే భోజనం చేసాం. మంచి దేవస్థానం వాళ్ళ భోజనం, మంచి భోజనం చేసాం. అక్కడి నుంచి సీతమ్మ వారి నారచీర దగ్గరికి వచ్చాం. అక్కడి నుంచి ఈ పర్ణశాలకు వచ్చాం. అంత ట్రిప్ సూపర్గా జరిగింది. చూస్తూనే ఉండండి టిట్టా గణేష్. హాయ్, సక్సెస్ఫుల్గా భద్రాచలం ట్రిప్ అయిపోయింది. బ్యాక్ టు హైదరాబాద్. సీ యూ సూన్.